ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లోని 10 మినిట్స్లో క్విక్గా రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ని చేసేద్దాం. ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అటుకులండి. అటుకులు, శనగపప్పు, పల్లీలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి అండి. ఫస్ట్ మనం అటుకులని మంచిగా 1 టైం వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని వాటర్ని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఉప్మాకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అందులోకి ఆవాలు వేయించుకోండి. తర్వాత అందులోకి పల్లీలు, శనగపప్పు వేయించుకోండి. పచ్చివాసన పోయేలాగా వేగాక తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డను కూడా వేయించుకోండి. అది కూడా బ్రౌన్ కలర్లోకి రావాలి. వచ్చాక అంతే అండి. దాంట్లోకి కొంచెం కరివేపాకు అండి, ఉంటే కరివేపాకు లేదా స్కిప్ చేసేయండి. నేనైతే ఎండుమిర్చి వేయట్లేదు, ఎందుకంటే ఇది పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చి వేయట్లేదు. మీ ఇష్టం, మీరు తింటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసాక కొంచెం పసుపు యాడ్ చేయండి. కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అటుకులు వైట్గా ఉంటాయి కాబట్టి కొంచెం పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. అంతే అండి. తర్వాత అల్లిమెల్లిగడ్డ కూడా యాడ్ చేసి అది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. తర్వాత మనం ఇందాక సపరేట్ చేసిన వాటర్లో నుంచి సపరేట్ చేసిన అటుకులు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి మంచిగా ఒకసారి కలపండి. మనం ఎంత ఫాస్ట్గా కలిపితే అంత టేస్టీగా ఉంటుంది, లేకపోతే కింద మొత్తం మాడిపోతుంది, మాడు వాసనే వస్తుంది ఉప్మా అంతా. తర్వాత అటుకులు వేసాక దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేయండి. అంతే అండి. కొంచెం కొత్తిమీర పైన నుంచి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా పోహా ఉప్మా రెడీ అండి. ఎలా ఉంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.